ఏదైనా ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని పొలిటికల్ మైలేజ్ వాడుకుందాం అని చూడడం అన్ఫార్చునేట్. అలా ఏ పార్టీ చేసినా తప్పే. ఈ వీడియోని మనం ఒక నాన్ పొలిటికల్ లెన్స్ లో చూద్దాం. పుంగనూరు ఇన్సిడెంట్ మనందరికీ చాలా ఇంపార్టెంట్, మనందరికీ ఐ ఓపెనింగ్. ఎందుకంటే అజ్మతుల్లా గారి కుటుంబానికి జరిగిన నష్టం చాలా అన్ఫార్చునేట్. దీంతో ఫండమెంటల్ గా జరిగిన ల్యాప్సెస్ ఏంటి, అసలు ఈ ఇన్సిడెంట్ కి క్రోనలాజికల్ గా లీడ్ అయిన సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఆ 6 సంవత్సరాల పాపకు జరిగింది. ఆ అమ్మాయి పేరు నేను బయట పెట్టట్లేదు ఫర్ ఎథికల్ రీజన్స్. వేరే ఏ కుటుంబంలోనూ జరగకుండా మనం జాగ్రత్త ఎలా కాపాడుకోవాలి, అందుకోసం మనం వాయిస్ ని రేస్ చేయాలి. నాట్ ఫర్ పొలిటికల్ మైలేజ్, నాట్ ఫర్ పొలిటికల్ గెయిన్స్, నాట్ ఫర్ పర్సనల్ గెయిన్స్. అసలు జరిగిందంతా మీకు ఒక ఓవర్ వ్యూ ఇచ్చేస్తాను అండ్ దెన్ యూ డిసైడ్ ఒక అన్బయాస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తూ. ఇలాంటి ఒక వాయిస్ అనేది సొసైటీలో ఉండాలి. అది 0.01% ఉన్నా పర్వాలేదు. మన వాయిస్ కి స్ట్రెంత్ ఇవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. షల్ వి గెట్ ఇంటు ద వీడియో? సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా? ఈ కథ మొదలైంది 29 సెప్టెంబర్. అజ్మతుల్లా గారి ఫ్యామిలీ ఇస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4. ఆయన భార్య, ఆయనకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పెద్ద, అమ్మాయి చిన్న. పుంగనూరు అనే ఊరు చిత్తూరు జిల్లాలో ఉంది. వీళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది అండ్ ఆ చుట్టుపక్కల ఏరియా అంతా బాగా కలివిడిగా చాలా ఫ్రెండ్లీగా ఉండే ఫ్యామిలీ. బై ప్రొఫెషన్ ఈయన వడ్డీ వ్యాపారం చేస్తారు. అంటే ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వడం తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళందరికీ. సో ఆన్ సండే ఆన్ 29 సెప్టెంబర్ ఈ ఫ్యామిలీ అంతా ఒక వెడ్డింగ్కి వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అక్కడ స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ అంతా ఈవినింగ్ ఇంటికి వచ్చారు. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీలోనే కాకుండా పుంగనూరులో వాళ్ళు ఉండే ఏరియాలో జనరల్ గా అక్కడ జరిగేది ఏంటంటే కిడ్స్ అందరూ కలిసి ఈవినింగ్ అక్కడ ఆడుకుంటారు. కొన్నిసార్లు అది 7 అవుతుంది, 8 అవుతుంది, 9 కూడా అవుతుంది. రోజు జరిగేదే కాబట్టి ఫ్యామిలీస్ అందరూ కొంచెం లీనియంట్ గా ఉంటారు పిల్లలు ఆడుకోవడం పట్ల. అదంతా అందరూ తెలిసిన పిల్లలే, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కలిసి ఆడుకుంటుంటారు. సో ఆ రోజు కూడా ఆ పాప యాజ్ యూజువల్ గానే ఆడుకోవడానికి వెళ్ళింది. ఒక 2-3 పిల్లలతో ఆడుకుంటుంది. వాళ్ళ అమ్మ ఎందుకు ఆ రోజు త్వరగానే వచ్చేయమన్నారు. 7 o'clock 7:15 ఆ ఏరియాలో చెప్పారు త్వరగా వచ్చేసాయని చెప్పి. ఇంకాసేపు ఆడుకొని వస్తానమ్మా అని చెప్పింది. ఇలా చెప్పిన 10 minutes వాళ్ళ అమ్మ బయటకు వచ్చి చూస్తే ఆ పిల్ల కనబడట్లేదు. మిగతా 3 ఆడుకుంటున్నారు, ఆ పాప మాత్రం కనబడట్లేదు. మదర్ చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. వెతకని ప్లేస్ లేదు, మొత్తం వెతుకుతానే ఉన్నారు. ఈ గ్యాప్ లో ఒక 5-10 minutes కరెంట్ పోయింది. ఆ టైంలో మొత్తం వాళ్ళకి తెలిసిన ప్లేస్లు, షాప్లు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాళ్ళ హౌసెస్ అన్ని సర్చ్ చేసిన తర్వాత అరౌండ్ 10:30కి వాళ్ళ నాన్న అజ్మతుల్లా గారు చిత్తూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన పేరు మణికంఠ గారు అనుకుంటా, విఎన్ మణికంఠ గారు. ఆయన మిస్సింగ్ కంప్లైంట్ అంతా రిజిస్టర్ చేసి వెతకడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే ఆయన ఆన్ స్పాట్ కూడా వచ్చారు. ఒక రోజు అయింది, ఆ పాప కనబడలేదు. రెండో రోజు కూడా కనబడలేదు. ఫస్ట్ డే మండే, సెకండ్ డే ట్యూస్డే, వెడ్నెస్డే మార్నింగ్ మీరు నమ్మరు, వీళ్ళు ఏరియాలో అయితే ఉంటున్నారో పుంగనూరులో వాళ్ళందరూ వాళ్ళ పాప అన్నట్టు హెల్ప్ చేయడానికి వచ్చి వాళ్ళు కూడా పోలీసులకు సహకరించి సెపరేట్ గా కూడా వెతకడం వాళ్ళు కూడా మొదలుపెట్టి ఈ సివిలియన్స్ లో ఒక 2-3 వీళ్ళు ఉండే ఇంటికి 4 kilometers దూరంలో ఉండే అది సమ్మర్ వాటర్ స్టోరేజ్ యూనిట్ అనుకుంటుంది. కొంచెం ఎత్తులో ఉంటుంది అది వాటర్, అది స్టోర్ చేయడానికి. అక్కడ పాప బాడీని డిస్కవర్ చేశారు. నేను డిస్క్రైబ్ చేయాలనుకోవట్లేదు కానీ మీకు కానీ ఫారెన్సిక్స్ ఐడియా ఉంటే, ఒక హ్యూమన్ డెడ్ బాడీ నీటిలో 3 days ఉంటే ఎలా ఉంటుంది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీకు ఐడియా ఉండుంటే. ఆ స్థితిలో దొరికింది విత్ మ్యాగట్స్, కాళ్ళు చేతులు ఉబ్బిపోయి, ఆర్గన్స్ అంతా సాఫ్ట్ అయిపోయి. అంటే అప్పటికే ఆ అమ్మాయి చనిపోయి 3 రోజులు అయింది. అంటే ఏ రోజైతే ఆ అమ్మాయి మిస్సింగ్ అయిందో విచ్ ఇస్ ఆన్ సండే, ఆ రోజే ఆ అమ్మాయి చనిపోయింది. బట్ ఈ 3 days గ్యాప్ ఏదైతే ఉందో పోలీసులు ఒక 11 teams గా ఫామ్ అయ్యి వాళ్ళు వెతకని ప్లేస్ అంటూ లేదు. దే యాక్చువల్లీ వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పడింది. ఎందుకంటే ఆ టైంకే ఇది పబ్లిక్ డొమైన్ లో ఫ్రమ్ పొలిటికల్ డయాస్పెరాలోకి వెళ్ళిపోయింది ఫర్ సమ్ రీజన్. ఈ పర్టికులర్ క్రైమ్ అనేది ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు క్వశ్చన్ చేయడం కరెక్టే, కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా దాని మైలేజ్ కోసం వాడుకోకూడదు. అది రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా. నేను అందులోకి ఇప్పుడు వెళ్ళదలుచుకోవట్లేదు. ఐ వాంట్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద మ్యాటర్. నిన్న నైట్ అనుకుంటా మణికంఠ గారు, హూ ఇస్ ద చిత్తూరు ఎస్పీ, ఫారెన్సిక్స్ పర్సన్ తో అండ్ చిత్తూరు కలెక్టర్ గారితో, సుమిత్ కుమార్ ఐఏఎస్, ఆయన 24 జూన్ చార్జ్ తీసుకున్నారు ఆయన చిత్తూరుకి. సో వీళ్ళు ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏం జరిగిందో చెప్పడానికి. వాళ్ళు ఆల్రెడీ ఒక 3 కస్టడీలోకి తీసుకున్నారు. సో హియర్ గోస్ వాట్ హ్యాపెండ్. ఈ అజ్మతుల్లా గారు ఏదైతే ఈ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళో ఆ జాబ్ లో భాగంగానే ఆయన ఒక లేడీకి 3.6 lakhs అప్పుగా ఇచ్చారు విత్ వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ రేట్ హీస్ టేకింగ్. ఆవిడకి ఇల్లు కట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి కొంచెం మనీ అర్జెంట్ ఉంటే ఇచ్చారు ఆయన. ఇన్ఫాక్ట్ ఆవిడ వాళ్ళు ఉండే ఇంటికి ఒక 100 meters దూరంలోనే ఉంటారు. ఆవిడ డిఫాల్ట్ అయ్యారు అనుకున్న టైం డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ డబ్బులు వెనక్కి రాబట్టుకోవడానికి ఈ అజ్మతుల్లా గారు కొంచెం హార్ష్ లాంగ్వేజ్ వాడారు, కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు, అది ఆవిడని ట్రిగర్ చేసింది అని చెప్తున్నారు. సో ఆవిడ ట్రిగర్ అయ్యి ఈయన మీద బాగా కోపం వచ్చి అది ఎలా చూపించుకోవాలో తెలియక ఆ పాప మీద చూపించుకున్నారు వాళ్ళు. ఆ రోజు ఏదైతే ఉందో సండే ఈవినింగ్ ఆ అమ్మాయి ఆడుతుంది రెగ్యులర్ పిల్లలతో. ఆ టైం స్లాట్ ఏదైతే ఉందో అమ్మాయికి, ఆ టైం స్లాట్ లో ఆడుతుంది అమ్మాయి. ఎప్పుడైతే 7:15 ఆ టైమే కొద్దిగా చీకటి పడుతుందో బుర్కా వేసుకొని ఒక లేడీ ఆవిడ దగ్గరికి వచ్చి మాట్లాడి, ఆ అమ్మాయి కూడా ఇవిడ ముందే తెలియడంతో ఏంటో అమ్మాయి కూడా మాట్లాడి ఈవిడతో పాటు వెళ్ళిపోయింది. ఈ పిల్లలు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎవరితో అయితే అమ్మాయి ఆడుతుందో. ఆ పాప ఆవిడతో వెళ్ళిపోయింది. ఆవిడతో పాటు ఒక 17-year-old పర్సన్ ఉన్నాడు, స్టిల్ ఎ మైనర్. బట్ ఎవరైతే బుర్కా వేసుకొని వచ్చారో ఆవిడ రిలేటివ్ ఈయన. సో వీళ్ళు ముగ్గురు ఒక బైక్ వేసుకొని ఏదైతే 100 meters దూరంలో ఇల్లుందో అక్కడే కాకుండా 1 kilometer దూరంలో ఈ బుర్కా వేసుకొచ్చిన లేడీ వాళ్ళ మదర్ వాళ్ళ హౌస్ ఉంది, అక్కడికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఈ పాపకి ఫుడ్ అది
పెట్టి బెడ్రూమ్ లో తీసుకెళ్లి ముక్కు నోరు మూసేసి దెర్ ఇస్ స్ట్రగుల్ బట్ ఆ పాప ఆఫ్టర్ పాయింట్ షీ గేవ్ అప్. ఈ స్ట్రగుల్ పడే టైం ఉంది చూసారా, అక్కడ బుర్కా వేసుకున్న ఆవిడ చైన్ పట్టుకొని గట్టిగా గీరింది. ఆ మార్క్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను నేను. ఈవిడికి ఇక్కడ హెల్ప్ చేసింది ఆవిడ సొంత మదర్. వీళ్ళిద్దరూ లోపల పాపతో ఉంటే 17-year-old అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి బయట ఉన్నాడు విత్ ద బైక్. వన్స్ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి చెప్పాడు, 4 kilometers దూరంలో దెర్ ఇస్ వాటర్ స్టోరేజ్, సమ్మర్ వాటర్ స్టోరేజ్ లాంటిది. ఇక్కడ ఫుల్ కొంచెం ఎత్తులో ఉంటుంది, వాటర్ లో వేసేస్తే మనం ప్రస్తుతానికి తప్పించేసుకుంటాం, మన పేరు బయటకు రాదు ఆ పాప బాడీ దొరికే టైంకి అని చెప్పి బైక్ లో వీళ్ళిద్దరి మధ్యలో ఆ పాపని కూర్చోపెట్టుకుని ఆ రాత్రి పూటే మీరు టైం లైన్ కొంచెం చూసుకోండి, 7 to 7:30 లోపల ఈ లేడీ వచ్చి డిస్కషన్ అంతా అయింది. 8 to 8:30 లోపల ఫుడ్ తినడం అండ్ ఆల్ ఆఫ్ దట్ హ్యాపెండ్. అండ్ ఐ థింక్ అరౌండ్ 9 o'clock వీళ్ళు నైట్ వెళ్ళారు బైక్ లో ఆ వాటర్ స్టోరేజ్ కి వెళ్ళి. కొంచెం హైట్ ఉంటుంది, కొంచెం స్ట్రగుల్ తోనే వెళ్ళి కొంచెం రాళ్ళది దిగి ఎక్కి కాళ్ళ నొక్కలు పట్టుకొని ఆ వాటర్ దాంట్లో వేసేసారు. ఆ హైట్ లో వేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే వెడ్నెస్డే రోజు పోలీసులకి పాప బాడీ దొరికిందో వాళ్ళ మిస్సింగ్ జోన్ నుంచి తప్పుకొని మోటివ్స్ వెతకడం వైపుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బుర్కా ఆవిడకి గోరు పట్టుకుందని చెప్పి దాన్ని బట్టి ఈవిని పట్టుకొని ఈవిడ్ని ఆ 17-year-old అబ్బాయిని అండ్ ఆల్సో వాళ్ళ మదర్ ని ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. హూ ఎవర్ దిస్ మైనర్ ఇస్ దేర్ ఆయన మొత్తం చెప్పేసాడు జరిగిందంతా. ఇది ఇన్ షార్ట్ ఇక్కడ జరిగిన క్రైమ్ యొక్క సినాప్సిస్. దీంట్లో ఐ డోంట్ సీ ఎనీ పొలిటికల్ మిస్ హ్యాపెనింగ్. ఇక్కడ బ్యూరోక్రసీ ఇన్వాల్వ్ అయి ఉంది, పోలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ ఎవ్రీవన్ డిడ్ దేర్ జాబ్. ఇదే విషయాన్ని సుమిత్ కుమార్ గారు కూడా వెన్ హీస్ అడ్రెసింగ్ ద ప్రెస్ ఆయన చెప్పారు, క్లీన్ గా చెప్పారు, మా నుంచి ఇన్ఫర్మేషన్ రాకుండా డోంట్ పుట్ ఎనీథింగ్ ఆన్ పబ్లిక్ డొమైన్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ గానీ ఏమి ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్ కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఏమైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్ గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు, మీరు యాక్చువల్ గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. నేను అది చాలా బలంగా నమ్ముతాను. అది ఎనీథింగ్ మనం షూర్ గా లేనప్పుడు వీ షుడ్ నెవర్ డూ దట్. అది ఏ న్యూస్ ఛానల్ అయినా ఏ న్యూస్ పేపర్ అయినా. ఇప్పుడు మీకు స్టోరీ ఎంత క్లియర్ గా అర్థమైంది కాబట్టి దీన్ని టేక్ అవే మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ అవుట్కమ్ ఏం కావాలి, వీ నీడ్ జస్టిస్ అజ్మతుల్లా గారి ఫ్యామిలీకి. ఎందుకంటే హిజ్ వైఫ్ ఇస్ డివాస్టేటెడ్. ఆయన మాటల్లో కూడా అసలు ఆయన ఒక దగ్గర నిలబడి మాట్లాడలేకపోతున్నారు. చదువులోనూ కూడా నెంబర్ 1 గా చదివేది మరియు మంచి టాలెంటెడ్, ఇంత అందంగా పుట్టిన నా కూతురు దారుమైన చావును చూపించినారు. వాళ్ళకు కఠినంగా ప్రజల ముందు శిక్ష విధించాలని. పాప దొరకలే, అప్పటికే 3 రోజులకి శవం వచ్చింది. ఆఖరి చూపు కూడా చూడలేదు సార్ మేము. పాపని అట్లా చంపేసి ఎంత ఘోరంగా చేస్తా ఉన్నారు మనుషులు. వీళ్ళు ముగ్గురు ఎవరైతే పట్టుబడ్డారో కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో కుదిరితే ఎక్స్పెడైట్ అయ్యి వాళ్ళకి న్యాయం కొద్దిగా జరిగితే గుండెల్లో బరువు తగ్గుతుంది. ఎందుకంటే ఇద్దరు మాట్లాడినప్పుడు వాళ్ళకి వాళ్ళ పాప మీద చేసిన వ్యక్తి గురించి తలుచుకుంటే ఆ భయం, ఆ కోపం తెలుస్తుంది. అది అసలు ఎవరికైనా ఎవరితో కోపం ఉంటే వాళ్ళ పిల్లల మీద చూపించడం ఏంటి, అది కూడా 6 సంవత్సరాల పాప, ఎలా అది మనసు ఎలా వస్తుంది, చిన్న పాప కదా. సో వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఉంది. డెఫినెట్లీ న్యాయం జరిగితే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు ప్రూవ్ అయితే, లేదా నిజం ఇంకేదైనా ఉన్నాయి, ఎందుకంటే మ్యాటర్ ఇస్ స్టిల్ సబ్జుడిస్, ఆ నిజం అనేది బయటకు రావాలి. దట్ హ్యాస్ టు బి ద అవుట్కమ్. మనం వాయిస్ రేస్ చేసినా, ఇంకెవరైనా వాయిస్ రేస్ చేసినా, ఇది స్టేట్ వైడ్ ఇంత పెద్ద మ్యాటర్ అయినా కూడా దాని అవుట్కమ్ ఒక పొలిటికల్ మైలేజ్ అవ్వకూడదు. అది ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా. వాళ్ళ పేరెంట్స్కి న్యాయం జరగాలని కోరుకోవాలి, ఆ పాపకు న్యాయం జరగాలని కోరుకోవాలి. మన వాయిస్కి అదే రీజన్. సో ఖచ్చితంగా ఈ ప్రొసీడింగ్స్, ఈ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్స్పెడైట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. వాట్ యూ థింక్? నాకు కింద కామెంట్స్ రాయండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవరైతే పుంగనూరులో వీళ్ళు ఉండే ఏరియాలో ఆ చుట్టుపక్కల ప్రజలు ఉన్నారో, ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో, అందులో నాకు తెలిసి అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు. అస్మతుల్లా గారు ముస్లిమ్స్ అని చెప్పి జస్ట్ ముస్లిమ్సే కాదు, ఎవ్రీబడి అరౌండ్ హిమ్ హెల్ప్డ్ హిమ్. వాళ్ళ సొంత పాప తప్పిపోయినట్టు అందరూ హెల్ప్ చేశారు. అది కమెండబుల్ జాబ్. అది మనందరం మెచ్చుకోవాలి. సొసైటీస్ అలాగే ఫంక్షన్ అవ్వాలి. పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, లేదా చాలా మంది యంగ్స్టర్స్ చూస్తుంటారు, నేను ఒకటే చెప్దాం అనుకున్నా. ఈ కేసులో నాకు 2 మేజర్ టేక్ అవేస్ కనబడ్డాయి, 2 మేజర్ ల్యాప్సెస్ కనబడ్డాయి. ఆ 2 మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, కమ్యూనిటీస్లో ఉండేటప్పుడు మీ పిల్లల్ని, స్పెసిఫిక్గా గేటెడ్ కమ్యూనిటీస్ అవి కానప్పుడు, కొంచెం ఓపెన్ ఏరియాస్లో ఉండేటప్పుడు మీ పిల్లల్ని ఆడుకోవడానికి మీరు పంపించినప్పుడు, ఒక 10 మంది పిల్లలు ఆడుకుంటుంటే ఆ 10 మందిలో ఒక పిల్లాడు వాళ్ళ ఒక్క ఫ్యామిలీ మెంబర్ అయినా జస్ట్ కీప్ ఎన్ ఐ, మీరందరూ మాట్లాడుకొని అలా చేయడం బెటర్. రోజుకి ఒకరు ఉన్నా సరిపోతుంది, రోజు ఒకరే ఉండాలని కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మనకే చాలా మంచిది, స్పెసిఫిక్గా కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు. సో ఇవాళ ఒక కిడ్ వాళ్ళ పేరెంట్ వస్తే, ఇంకొక రోజు ఇంకొక కిడ్ వాళ్ళ పేరెంట్ వచ్చి జస్ట్ ఆ చుట్టుపక్కల ఉంటే చాలు, వాళ్ళ
గనక అక్కడే ఉండాలని కూడా కాదు, ఒక కన్ను వేసి ఉంచినట్టున్నా సరిపోతుంది. రెండోది సీసీటీవీ. ఇంత పెద్ద కేసులో పోలీసులకు గానీ ఫ్యామిలీ వాళ్ళకి గానీ ఆ చుట్టుపక్కల ఎవరైనా చూసినప్పుడు గానీ ఒక్క సీసీటీవీ క్లిప్పింగ్ కూడా దొరకలేదు అని చెప్పి వాళ్ళు నొక్కి వక్కానని చెప్తున్నారు. వై ఇస్ దేర్ ల్యాబ్స్ ఆఫ్ సీసీటీవీస్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్? ప్రతి ప్లేస్ లో ఎక్కడో దగ్గర అయితే ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గడానికి, క్రైమ్ చేసినప్పుడు భయపడడానికి. ఎవరైనా క్రైమ్ చేసేటప్పుడు చుట్టుపక్కల సీసీటీవీ లేవు కదా అనే ధైర్యంతోనే చేస్తారు. లేదా సీసీటీవీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఎక్కడైతే ఆ బ్లైండ్ స్పాట్ ఉందో ఆ బ్లైండ్ స్పాట్ ని పట్టుకొని వెళ్తారు. ఈ బ్లైండ్ స్పాట్స్ అనేవి ఎక్కువైపోతే ఇలాంటి క్రైమ్స్ అనేవి జరగడం ఇంకా ఈజీ అవుతాయి. నాకు ఈ 2 ల్యాబ్స్ అనేవి చాలా బలంగా కనబడ్డాయి. ఈ కేసు ద్వారా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఆ పాప లాంటి పిల్లలు ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవ్వాలన్నా, వాళ్ళు బాగా ఆడుకోవాలన్నా మనం అట్లీస్ట్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ డూ ఫర్ ద కిడ్స్. ఆ పాప పేరు నేను చెప్పట్లేదు కానీ ఆ పాపకు ఆత్మ శాంతించాలి, ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. అండ్ దయచేసి మీరు మీ పొలిటికల్ గెయిన్స్ ని పక్కన పెట్టి ఇండిపెండెంట్ గా దీన్ని చూడండి. ఈ పర్టికులర్ క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు దట్ ఈస్ అ సిన్సియర్ రిక్వెస్ట్. వాట్ యూ థింక్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్? మీ సైడ్ నుంచి నేను ఏమైనా మిస్ అయ్యాను అనుకున్నా కింద కామెంట్స్ లో రాయండి. ఆ చుట్టుపక్కల పుంగనూరు ఏరియా వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ డీటెయిల్ లెట్ మీ నో. నేను కూడా చదువుదాం అనుకుంటున్నాను. మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద మనం పనిచేద్దాం నాకు కింద కామెంట్స్ రాయడంతో పాటు ఒకసారి వచ్చి నాకు DM కూడా చేయండి ఇన్స్టాగ్రామ్ లో. ఐ విల్ కీప్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి డౌన్ ఇన్ ద కామెంట్స్. జస్ట్ కమ్ దేర్ అండ్ DM మీ. అండ్ ఇక్కడ దాకా మీరు వచ్చారంటే యు ఆర్ ఫైండింగ్ వాల్యూ ఇన్ మై వీడియోస్. సో డెఫినెట్లీ వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ మీ అందరికీ ఇంకొక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ పెడతాను. అవి మీరు ఖచ్చితంగా చూడాలి. రీసెంట్గా తిరుపతి లడ్డు ఇష్యూలో వచ్చిన సుప్రీంకోర్టు వర్డిక్ట్ మీద ఒక వీడియో పెడితే, వరల్డ్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇజ్రాయెల్-ఇరాన్ వార్ గురించి ఇంకో వీడియో చేసి అది ఇక్కడ పెడుతున్నాం. 2 చూడండి. అండ్ దెన్ ఐ విల్ సీ యూ అగైన్ టుమారో. నాకు మీ వీడియో ఐడియాస్, మీ థాట్స్ అని DMs చేయడం మర్చిపోకండి. ఒక పర్సనల్ బాండ్ క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే మనందరం కలిసి ఎదగాలి. రైజ్ అబౌవ్ క్రైమ్స్, రైజ్ అబౌవ్ పొలిటికల్ అడ్వాంటేజెస్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్. జై హింద్.